నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి అనే మాట. అంటే ఒక రోజున ఇదిగో ఈ శత్రు సమూహాలన్నిటి ఎదుట ఆయన మన తల పైకెత్తుతాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళతాడు. ఈ శత్రువులందరూ నోటి మీద వేలేసుకునేటట్లు, వాళ్ళంతా నివ్వెరపోయేటట్లు ఆయన ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు మన ఎదుట చేస్తాడు. కనుక మన విరోధి అయిన సాతాను ఎవడిని మృంగుతున్నానని గర్జించు సింహము వలె ఆడు తిరుగుతున్నాడు. ఎందుకు ఈ సాతానుగాడు మన మీద విరుచుకుపడుతున్నాడంటే మనము ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నామని. దేనికి ఆడు మన మీద విరుచుకుపడుతున్నాడంటే దానికి పెద్ద కారణాలే వాడికి అవసరం లేదు. ఆడు అబద్ధాలకు జనకుడు, ఆడి నోట సత్యము రాదు.